30 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో భాగంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు బాగున్నాయని ఆటో డ్రైవర్ అక్రమ్ తెలిపారు. ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేశారని, మిగిలిన 4 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని, అలాగే ఆటో డ్రైవర్లకు ప్రీ బస్ సౌకర్యం పెట్టడం వల్ల ఉపాధి కోల్పోయామని, ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని, అలాగే 500కే గ్యాస్ ఇవ్వాలని, రైతులకు రైతు బంధు 2 లక్షల రుణమాఫీ చేయాలని అక్రమ్ కోరారు. ఈ నెల రోజులలో ఈ 6 గ్యారెంటీల ఈ 5 ఒక గ్యారెంటీ మా ఆటోలో అయిపోయిన తర్వాత ఒక 5 గ్యారెంటీలు మాత్రం హామీ మీరు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. కానీ ఈ బస్సు ఫ్రీ పెట్టే వరకు ఈ దాంట్లో అదొక్కటి పెట్టకుండా ఒక నెలకో 15 రోజులకో 6 నెలలకు పెట్టి గ్యాస్ 500 ఇస్తే మాత్రం గ్యాస్కి ఇస్తే మాత్రం పేదోళ్ళు బతుకుదురు. మీరు మంచి ఏం చేసిండ్రు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండ్రు 6 నెలల ఒక ఎక్కంగానే ఆరోగ్యశ్రీ ఇచ్చిండ్రు. కానీ పేదోళ్ళు అయ్యాలా మీకు మొక్కుతారు, కానీ అట్లనే మొక్కుదురు. కానీ గ్యాస్కి ఇస్తే 500 గ్యాస్ ఇస్తే చాలా మంచిగా ఉండయ్యా, మీ 6 గ్యారెంటీలు మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఒక గ్యారెంటీ ఇది మాది ఫ్రీ తీసేసి ఈ 6 గ్యారెంటీలలో ఇంకొకటి తొందరగా ఇవ్వండి. ఒక 5-6 రోజులలో ఒక 10 రోజుల లోపల 500 గ్యాస్ మాత్రం మీరు దయచేసి ఇయ్యండి. మాకు సూసైడ్ బియ్యం అత్తానని అవి తినుకుంటా ఈ గ్యాస్ మీద అండుకుంటూ ఉంటారు. మేము ఇప్పుడు అయితే కట్టెలైతే తెచ్చేటట్లేదు, కట్టె ఫారెస్టులు కొడతారు అడిపోతే. మళ్ళీ ఏంటంటే మా ఆటోలు అండమంటారు దాని మీద కట్టెల మీద. ఈ 1000 రూపాయలు మా ఆటోలలో ఇప్పుడు మొత్తానికి వెళ్తలేవు. ఇప్పుడు మేము పోయేస్తే 200 వస్తే 100 రూపాయలు డీజిల్ పోతే 100 రూపాయలు మిగులుతాయి. వెళ్ళేటి 2 ట్రిప్పులు. అంతకుముందు మాకు 1000 రూపాయలు వచ్చేది. ఎట్లా 2 ట్రిప్పులు కొడితే ట్రిప్కు 500 చొప్పున 1000 రూపాయలు వచ్చేది. 1000 రూపాయల 200 డీజిల్కు పోయినా, 300 డీజిల్కి పోయినా, 200 ఖర్చులు పోయినా మాకు పిల్లగాళ్ళ ఫీజులకు, మరి మా తిండికి, కూరగాయలకు, కరెంటు బిల్లుకు, ఇల్లు కిరాయా అయ్యా. నేనైతే ఇల్లు కిరాయా అక్కడికక్కడికి మాకు రోజు 1000 రూపాయలు సంపాదించి అక్కడికక్కడికి లేదు. మాకు చేసింది 6 గ్యారెంటీలు మంచిగానే ఉన్నది. కానీ ఒక్క గ్యారెంటీ తీస్తే మేము బతుకుతాం. ఆటోలో తెలంగాణ 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మందిలో ఈ ఒక్క గ్యారెంటీ 6 గ్యారెంటీలలో ఈ ఒక్క గ్యారెంటీ కడుపులో కొట్టినట్టే. మాకు ఒక్కొక్కరికి 3-4 పిల్లగాళ్ళు ఉన్నారు. మేము ఎట్లా బతకాలి? మాకు బతకాలంటే ఈరోజు ఏం చేయాలంటే కాంగ్రెస్ పరిపాలన చేసుకుంటేనే ఒక్క హామీ తీసేయాలి. ఇది ఈ ఫ్రీ హామీ తీసేయాలి. తీసేస్తే మేము బతుకుతాం. అంటే మా ఓట్లు అవసరం లేదా అయ్యా? మేము వేసినాం కాదయ్యా కాంగ్రెస్ పార్టీని వేసి ఈసారి 10 సంవత్సరాలు అయింది, మార్పిడి కావాలి అని చెప్పి 10 సంవత్సరాల మార్పిడికి మేము మార్పిడి చేసినాక మా నోట్లోనే మేము ఇంత తిరిగినా మా నోట్లోనే ఇవాళ మన్ను కొట్టినామయ్యా. రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క హామీ తీసేయండి దయచేసి. మా అందరి పక్షాన ఆటో డ్రైవర్లు అందరి పక్షాన మహాదేవ్పూర్ మండలం 500 ఆటోలు ఉన్నాయి. ఈ 500 ఆటోల పక్షాన ఈ ఒక్క గ్యారెంటీ తీసేయండి, దయచేసి తీసేయండి.